మహేష్ బాబు ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో రాసిన స్క్రిప్ట్ను వాళ్ళ అబ్బాయి జయకృష్ణ హీరోగా ఇప్పుడు తీస్తే ప్రజెంట్ 2026లో తీస్తే ఎలా ఉంటుంది? సేమ్ అలాగనే ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పురి, మరాఠీ, గుజరాతీ ఇలా ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ లో వచ్చిన కాన్సెప్ట్ ఇది. ఇలాంటి కాన్సెప్ట్ ను ఈ టైంలో తీయాలనుకున్నారంటే ప్రొడ్యూసర్ గుండె చాలా గట్టిది. మీ గుండె ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. కాంటెక్స్ట్ దేని గురించి అనుకుంటున్నారా? శ్రీనివాస మంగాపురం. స్టోరీ విషయానికి వస్తే ఇందులో స్క్రీన్ ప్లే ప్రకారము లీనియర్ గా మాట్లాడుకుంటే హీరో హీరోయిన్ లవ్ చేస్తాడు, హీరోయిన్ ఫోర్స్డ్ గా హీరోని లవ్ చేయాల్సి వస్తుంది. నాన్ లీనియర్ గా మాట్లాడుకుంటే హీరోని లవ్ చేస్తుంది, హీరో కూడా ఫోర్స్డ్ గా లవ్ చేయాల్సి వస్తుంది. ఇంత కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా చెప్తాను చూడండి. హీరోయిన్ లవ్ చేసుకున్నారు, వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు, ఫైనల్ గా వాళ్ళని ఒప్పించి ఒక్కటి అయినారా లేదా అన్నదే స్టోరీ అవుట్డేటెడ్, సీన్స్ అవుట్డేటెడ్, స్క్రీన్ ప్లే అల్ట్రా అవుట్డేటెడ్, లవ్ గానీ ఎమోషన్ గానీ డ్రామా గానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫే అరాచకం అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా అరాచకం. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఇదైతే లిటరల్ గా చాలా అంటే చాలా టార్చరస్ గా అనిపించింది. సినిమాలో ఎక్కడే గానీ మనకు కొంచెం అంటే కొంచెం రిలీఫ్ కూడా అయ్యారు. కీప్ ఆన్ వేస్తూనే ఉంటారు. ఇందులో మాట్లాడుకోవాల్సిన పాజిటివ్ విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అది సినిమాటోగ్రఫీ, బీజిఎం, ఈ రెండు అయితే బాగున్నాయి. ఏమి లేని సీన్లకు కూడా బీజిఎం మాక్సిమం లేపడానికి ట్రై చేసినాడు. ఇలా కొట్టి అలా కొట్టి ఇట్లా లేపి అట్లా లేపి పాపం ఏదో మాక్సిమం అయితే ట్రై చేసినాడు. హీరో జయకృష్ణ అక్కడక్కడ బాగానే చేసినాడు, ఇంకొన్ని చోట్ల చాలా హార్డ్ వర్క్ చేయాల్సి అయితే ఉంది. బట్ ఫస్ట్ సినిమానే కాబట్టి ఓకే అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు జయకృష్ణను చూస్తే పాపం అనిపించింది. అర్రెర్రే పసిగుడ్డును పొత్తిళ్లలోనే పిసికేసినారు కదరా అనే ఫీలింగ్ అయితే కలిగింది. హీరోయిన్ ఓకే పర్లేదు బానే ఉంది, బట్ చాలా ప్లేసెస్ లో హీరోకు అక్కలాగా అనిపించింది. నచ్చని విషయాలు, ఇది బేసికల్ గా లవ్ స్టోరీ. ఎనీ లవ్ స్టోరీలో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఈ లవ్ పుట్టడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. కొన్ని చోట్ల లవ్ అట్ ఫస్ట్ సైట్ ఉండొచ్చు, ఇంకొన్ని చోట్ల ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ తోనే వాళ్ళిద్దరి మధ్యన లవ్ పుడుతుంది, అక్కడ నుంచి వాళ్ళ జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఉండదు. లవ్ కోసము ఒక్కొక్కరు ప్రాధాయపడుతుంటారు. నన్ను లవ్ చేయి అని లిటరల్ గా అడుక్కుంటుంటారు. అప్పటికీ లవ్ చేయకపోతే నీకు ఆ రోజు అది ఇచ్చిన కదా, నీకు ఆ రోజు అది కొనిచ్చిన కదా, నీకు ఇది ఇచ్చిన కదా అని లిటరల్ గా బ్లాక్ మెయిల్ చేసి లవ్ చేయించుకుంటారు. రెండు క్యారెక్టర్లు అంతే. ఇదేంటి లవ్ మరి నాకైతే అర్థం కాలేదు. సో వీళ్ళిద్దరి మధ్యన ఆ లవ్ అనేది ఆ సిన్సియర్ గా ఆ ఎమోషనల్ గా అది వర్కౌట్ కాకపోయేసరికి సినిమా మొత్తము చాలా ఫ్లాట్ గా అయితే అనిపించింది. ఏ ఎమోషన్ మనకైతే పెద్ద కనెక్ట్ కాదు. నెక్స్ట్ ఏ లవర్స్ అయినా కూడా గిఫ్ట్లు ఒకరికొకరు గిఫ్ట్లు అయితే ఇచ్చుకుంటుంటారు. మహా అంటే ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు? క్యాట్ బాడీస్ ఇచ్చుకుంటారు, లేకపోతే గ్యాడ్జెట్స్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, లేకపోతే టెడ్డీ బేర్, ఇంకా ఇలాంటివి ఏదో ఇచ్చుకుంటారు. కానీ ఈ సినిమాలో వెరైటీగా గన్ ఇచ్చుకుంటారు. ఇదేం గిఫ్టో నాకైతే అర్థం కాలేదు. అసలు ఈ గన్ ఫ్యాంటసీ ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. కాస్టింగ్ విషయానికి వస్తే మహానటులు అయితే ఉన్నారు. మోహన్ బాబు గారు, అజయ్, నరేష్, బ్రహ్మాజీ, శ్యాము, వాసుకి, ఇలా చాలా మంది అయితే ఉన్నారు. బట్ ఏ ఒక్కరికి ప్రాపర్ క్యారెక్టర్ గానీ క్యారెక్టరైజేషన్ గానీ అస్సలు లేదు. సినిమాలో ఏ క్యారెక్టర్ ను ప్రాపర్ గా డిజైన్ అయితే చేయలేదు. ఆ బ్రహ్మాజీ, నరేష్ వీళ్ళు ఎందుకున్నారు అసలు అర్థమే కాదు. ఇంకా నరేష్ క్యారెక్టర్ అయితే ఇందులో బెగ్గర్ గా యాక్ట్ చేసినాడు. ఇదైతే లిటరల్ గా ఇరిటేషన్ వస్తుంది ఈ క్యారెక్టర్ ను. శ్యామ్ క్యారెక్టర్ మరీ రెగ్యులర్ డాన్ అంతే. సో ఈయనకు ఆ తిరుపతిలోనే ఆపోజిట్ గ్యాంగ్ ఉంటుంది. ఇదేంటి చెన్నై నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు తమిళ వాళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్యన టచ్లు ఏంటో చెప్పరు, అసలు వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారో చెప్పరు. సో అలా వీళ్ళిద్దరి మధ్యన ఈయనేమో పెద్ద డాను, ఆయనేమో వీడిని వేయాలనుకుంటుంటాడు. ఇది ఏం అర్థమే కాదు మనకు. నెక్స్ట్ మోహన్ బాబు గారి క్యారెక్టర్, ఈయన బళ్ళారికి డాను. సో ఈయనకు అజయ్ తో టసిల్ నడుస్తూ ఉంటది. వీళ్ళు బంధువులో మరి బ్లడ్ రిలేషను, అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో ఏంటో ఆ రీజన్ కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయరు. వాళ్ళ నాన్నను ఈయన చంపినాడని, వీళ్ళ నాన్నను వాళ్ళని చంపినాడని ఊరికి చంపుకుంటుంటారు. ఇంతే తప్ప ప్రాపర్ రీజన్ అయితే ఏం ఎస్టాబ్లిష్ చేయరు. ఇది వదిలేసిన టోటల్ గా మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా సిల్లీ రైటింగ్ అనిపించింది. ఈయన పిల్లలను లిటరల్ గా ఒక రౌడీలాగా పెంచుతూ ఉంటాడు. దాన్ని చాలా గ్రేట్ గా చెప్తాది ఈ క్యారెక్టర్. మరి ఇదేం రైటింగో నాకైతే అర్థం కాలేదు. మామూలుగా ఎనీ గ్యాంగ్స్టర్ కావచ్చు, డాన్ కావచ్చు, రౌడీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలను ఇష్యూస్ కు దూరంగా, గొడవలకు దూరంగా మంచి ఎడ్యుకేషన్ సైడ్ ఎట్లా పంపించి చదివించాలా, లేకపోతే వాడిని సెటిల్ చేయాలా అనుకుంటారు. బట్ ఈ క్యారెక్టర్ ఏందో రివర్స్ లో ఉంది. ఇదైతే నాకైతే డైజెస్ట్ కాలేదు. మోహన్ బాబు ఇంట్లో ఒక అంబియన్స్ ఉంటుంది. అంటే ఈయన డాన్ కాబట్టి ఈయన కింద ఒక 30-40 మంది ఎప్పుడు ఇంట్లో ఉంటారు. సో వీళ్ళైతే చాలా మంది ఇంత పెద్ద గన్నులు చేతులు పట్టుకొని ఉంటారు.
సో అది ఓకే అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఒక అతను ఉంటాడు, ఆయనైతే డైరెక్ట్ ఇట్లా బెల్ట్ కట్టుకొని బెల్ట్కి వెనక ఒక కత్తి పెట్టుకొని ఉంటాడు. ఏడికి పోయినా కూడా, అది సిటీలోకి వచ్చినా లేకపోతే ఇంట్లో ఉన్నా బయట లవర్స్ మధ్యకి ఎక్కడికి వచ్చినా ఆ కత్తిని అలాగనే తీసుకొని వస్తుంటాడు. రోడ్ల మీద అంతా ఇలాగనే తిరుగుతుంటారు. మరి ఇది 2026 లేకపోతే 90s నాకైతే ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పెళ్లి జరుగుతూ ఉంటది. సో ఇలాంటి టైంలో హీరో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఒక పాట పాడతాడు. ఆ సాంగ్ ఏంటి, అతని లవ్, అతని పెయిన్ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు ఆ సాంగ్ లో. లిటరల్ గా ఆయన లిప్సింగ్ కూడా ఇస్తుంటాడు. సో ఇలాంటప్పుడు పెళ్లిలో చాలా మంది ఉంటారు, దట్టు వీళ్ళ లవ్ గురించి ఒకరికి తెలుసు అక్కడ. అయినా కూడా ఎవరే కానీ ఈ సాంగ్ పట్టించుకోరు. ఓన్లీ హీరోయిన్ పట్టించుకుంటుంటుంది, హీరో ఉంటాడు. సో వీళ్ళిద్దరికి మాత్రమే కమ్యూనికేట్ అవుతుంటుంది. మరి లిరిక్స్ అర్థం కావా, లేకపోతే వీళ్ళని లైట్ తీసుకున్నారా? మామూలుగా ఈ సీన్ పెట్టినందుకు ఫస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సీన్లు మనం 90s ఆ టైంలో బాలీవుడ్లో ఎక్కువ చూసేవాళ్ళం. హీరోయిన్ లవ్ చేసుకుంటారు, ఆ అమ్మాయి తప్పని పరిస్థితుల్లో వేరే వాడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి టైంలో హీరో అక్కడికి వెళ్తాడు, మందేస్తూనో ఇంకా ఏదో ఒకటి చేస్తూ సాంగ్ అందుకుంటాడు. ఈ సాంగ్లు ఏంటి, లిరిక్స్ మొత్తము సో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన లవ్ కావచ్చు, సో ఈ క్యారెక్టర్ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఎంత పెయిన్ ఫీల్ అవుతుంది, ఎంత స్ట్రగుల్ అవుతుంది, ఇదంతా ఆ సాంగ్ లిరిక్ లో ఉంటాయి. అక్కడ కూడా సేమ్ అంతే, హీరోయిన్లకి ఆ లిరిక్ అర్థమవుతుంటుంది. చుట్టుపక్కల అందరు ఉంటారు, పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకుంటాడు, అరే వీడు ఎందుకు సాంగ్ వాడుతున్నాడు, ఇలాంటి సాంగ్ ఎందుకు వాడుతున్నాడు, వాడి ఫేస్ ఎందుకు అలా ఉంది, ఇలాంటిది ఒక్కడికి కూడా డౌట్ రాదు. సేమ్ అలాంటి సీన్ మళ్ళా ఇప్పుడు తీసినందుకు ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ క్లైమాక్స్ ఉంటుంది. సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నీ ఒక గ్రౌండ్కి వస్తాయి. గ్రౌండ్కి వచ్చి ఇంకా కొట్టుకోవడం, కాల్చుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం, ఏసే అన్నట్లే ఉంటుంది. ఓవరాల్ గా శ్రీనివాస మంగాపురం నాకైతే నచ్చలేదు. సెన్స్లెస్, లాజిక్లెస్, టార్చరస్ అయితే అనిపించింది నాకు. మీకేమనిపించింది, నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.